హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను మీకు ఇంకొక తర క్రోషా డిజైన్ చెప్పిస్తాను. ఓకేనా? సింపుల్, జస్ట్ ఒక 1 అవర్లో అయిపోవచ్చు క్రోషాని. దాని తర్వాత మనం కుచ్చు కట్టాలంటే మినిమం ఒక ½ అవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కొత్తగా ఎవరో నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ 6 కలర్స్ని నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. 6 లేయర్స్ది 2 కలర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను గోల్డెన్ బీడ్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం నేను 10.75 mm అనే నీడల్స్ యూస్ చేసుకొని నేను ఈరోజు మీకు క్రోషా డిజైన్ చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా అండి ఫ్రెండ్స్? ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎప్పుడూనూ మనము ఏదే క్రోషా డిజైన్ వేయాలన్నాను. స్టార్టింగ్ మనము ఇక్కడ నేను స్టార్టింగ్ నేను లాక్ చేసుకుంటాను. 2 టైమ్స్ అనేది లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్టింగ్ మనం ఎప్పుడూ లాక్ 2 టైమ్స్ చేసుకోవాలి, ఎండింగ్లో ఎప్పుడు లాక్ 2 టైమ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ జస్ట్ ఒక చైన్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? ఒక చైన్ వేసుకొని దాని తర్వాత మనం ఈ బీడ్స్ ఉంది కదా, ఓకేనా, ఇది ఒక 20 రూపీస్కి అంతా వస్తుంది. ఓకేనా? ఇది గ్రామ్ వైస్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కడ పోయినా టైలరింగ్ షాప్లో దొరుకుతుంది. ఓకే, దాని తర్వాత ఇలా లాక్ చేసుకోండి. బీడ్స్ అనేది లాక్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఎప్పుడే సరే బీడ్స్ లాక్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా ఫ్రీ హ్యాండ్లో ఇది ఎక్కడికి వస్తుందో ఆడికి మనము జస్ట్ ఇలా లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. జస్ట్ ఇలా లాక్ చేసుకొని, ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒక క్రోషా వేసుకోవాలి, సింగిల్ క్రోషా. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇలాగా మనము ఓకే చూస్తున్నారు కదా, ఇక్కడ 4 చైన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 1 2 3 4. ఓకేనా? ఈ 4 చైన్స్ ఎక్కడికి వస్తుందో మనము ఇలా పెట్టుకొని, ఓకేనా, చూడండి మీకు కనపడుతుంది కదా, జస్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి నీడల్ని. ఇది ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషా వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ ఒక చైన్ వేసుకొని, ఓకేనా, మళ్ళీ మనం ఇక్కడ లాక్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? ఈ బీడ్స్ వేసుకొని మళ్ళీ మనం సింగిల్ చైన్ వేసుకుందాం. ఓకేనా? చూడండి ఇలా. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఎక్కడికి వస్తుందో ఆడ చూడండి, ఇది ఈడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి మనం వెళ్ళి జస్ట్ ఇలా ఒకసారి లాక్ చేసుకోవాలి. ఓకేనా? సింగిల్ క్రోషా లాక్, జస్ట్ సింగిల్ క్రోషా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి థ్రెడ్ 6 లేయర్స్ను మనకి ఒకేసారి రావాలి. ఓకేనా? లేకపోతే అది ఇది అయిపోతుంది. చూడండి ఇలా పెట్టుకొని, ఓకేనా, ఇలా ఒక్కసారి లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనము మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఓకేనా? 3 ఓకే 4. ఓకేనా? ఈ 4 చైన్స్ మనకి ఎక్కడ వస్తుందో చూడండి ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ఒక్కసారి ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చైన్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్స్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇది కంటిన్యూస్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బీడ్స్ వేసుకోవాలి, దాని తర్వాత 4 చైన్స్, మళ్ళీ బీడ్స్, మళ్ళీ 4 చైన్స్, ఇలాగానే ఫుల్ శారీకి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి నేను ఇప్పుడు ఇక్కడికి లాక్ చేసుకొని ఇక్కడ నేను శారీ ఇక్కడ ఈ పీస్కి నేను లాక్ చేసుకుంటాను. ఓకేనా? ఇది లాస్ట్. ఓకేనా? దీనికి నేను ఇక్కడ లాస్ట్ చేస్తున్నాను. మీరు మీ శారీకి ఫుల్ వేసుకొని ఇక్కడ 2 టైమ్స్ లాస్ట్లో మనము లాక్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను పింక్ కలరు ఇక్కడ ఫస్ట్ 2 టైమ్స్ లాక్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడ పింక్ కలర్ని లాక్ చేసుకుంటాను జస్ట్. ఓకేనా? లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మనం బీడ్స్ వేసినాం కదా, ఈ బీడ్స్ పైన మనము నా బీడ్స్కి ఇక్కడ నేను 5 చైన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా? ఒక్కొక్క బీడ్స్ ఒక్కొక్క సైజ్ వస్తుంది. మీ బీడ్స్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ 5 చైన్స్ వేసుకున్నాను. చూడండి 5 చైన్స్ వేసుకొని చూడండి ఇక్కడ నేను లాక్ చేసుకున్నాను కదా, అక్కడికి వెళ్ళి నేను ఇలా మళ్ళీ ఇలా లాక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి జస్ట్ ఇలా లాక్ చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ 4 చైన్స్ ఉంది కదా, 4 చైన్స్ పైన 4 చైన్స్ వేసుకోండి. 1 2 3 4 చైన్స్. ఓకేనా? 4 చైన్స్ ఇక్కడ మనం లాక్ చేస్తున్నామో అక్కడికే వెళ్ళి మళ్ళీ మనం ఇది ఇంకొకటి లాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? జస్ట్ ఇది సింపుల్. ఓకేనా?
మళ్ళీ ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఈ బీడ్స్ పైన 5 చైన్స్ వేసుకుందాం. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బీడ్స్లో మనం ఎక్కడ లాక్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ లాక్ చేస్తాము. ఓకేనా, ఫస్ట్ 5 చైన్స్, దాని తర్వాత 4 చైన్స్, దాని తర్వాత మళ్ళీ బీడ్స్ పైన మనం 5 చైన్స్ వేస్తాం కదా, అలాగేనే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది లాక్ అవుతా ఉంది, చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లాక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేసుకుందాము. ఓకేనా, 1 2 3 4. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళి మనము లాక్ చేసుకుందాం. ఓకేనా, ఫుల్ ఇలాగే శారీ ఫుల్ మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు లాక్ వేసుకొని తర్వాత నేను లాస్ట్లో మళ్ళీ ఇక్కడికి 5 చైన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ లాక్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడ బీడ్స్ పైన 5 టైమ్స్ చైన్ వేసుకొని కదా, అక్కడికే వెళ్ళి నేను ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను. ఓకేనా, సింగిల్ క్రోషా 5 టైమ్స్. ఓకేనా, సింగిల్ క్రోషాని ఇలా 5 టైమ్స్ వేసుకోవాలి. ఓకేనా, జస్ట్ సింగిల్ క్రోషాని. ఓకేనా, ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి వస్తే ఇది సింగిల్ క్రోషా. ఓకేనా, 3 టైమ్స్ అయింది. ఓకేనా, చూడండి ఇది 4th టైము. ఓకేనా, ఇది 5th టైం. ఓకే, చూడండి సింగిల్ క్రోషా వేసుకుంటే ఇలా దప్పంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నన్ను లాక్ చేసుకుందాము. ఓకేనా, ఇక్కడ లాక్ చేసుకొని తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను త్రిబుల్ క్రోషా వేసుకుంటాను. ఇక్కడ నేను 5 చైన్స్ వేసుకున్నాను కదా, అక్కడికి వెళ్ళి ఓకేనా త్రిబుల్ క్రోషాని మనం వేసుకుందాము. 4లో 2 యూస్ చేయండి, నెక్స్ట్ 2ని మళ్ళీ 3ని 2 యూస్ చేయండి, నెక్స్ట్ టోటల్ ఇప్పుడు 2 ఉంటుంది, ఆ 2ని 1 యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది త్రిబుల్ క్రోషాని. ఓకేనా, మనం ఇక్కడ టోటల్ నేను 12 త్రిబుల్ క్రోషాని నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్చ్కి ఎన్ని కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూడండి 12 త్రిబుల్ క్రోషాని నేను యూస్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ 12 త్రిబుల్ క్రోషా వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లాస్ట్ 12th వన్ వేస్తున్నాను. ఓకేనా, ఈ ఆర్చ్కి మీకు కావాలంటే 15 అయినా వేసుకోవచ్చు. ఓకేనా, మీకు 12 అయినా వేసుకోవచ్చు, లేకపోతే 15 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ త్రిబుల్ క్రోషాని నేను ఇక్కడ 4 చైన్స్ వేసుకున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి నేను లాక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా లాక్ చేసుకొని ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ లాక్ చేసుకున్నాను కదా 4 చైన్స్కి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక లాక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ 5 చైన్స్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ సింగిల్ క్రోషాని 5 సింగిల్ క్రోషా వేసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడికి లాస్ట్ చేస్తాను. ఇది ఎందుకంటే ఇక్కడ మనము కుచ్ చేసుకునేకి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది 3rd, ఇది 4th, ఓకే ఇది 5th. ఓకే, ఇక్కడ 5thకి వచ్చినాక ఓకేనా ఈ లాస్ట్ ఎండ్కి వెళ్ళి మనము లాక్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లాక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడ 5 సింగిల్ చైన్స్ వేసుకున్నాను. ఓకే, సింగిల్ క్రోషా, దాని తర్వాత 4 చైన్స్ పైన త్రిబుల్ క్రోషా స్టార్ట్ చేసి టోటల్ ఇక్కడ ఆర్చ్కి 12 త్రిబుల్ క్రోషా, మళ్ళీ ఇక్కడ 4 చైన్స్ దగ్గర నేను త్రిబుల్ క్రోషాని లాక్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ 4 5 ఓకేనా, 5 పైన నేను సింగిల్ క్రోషా వేసుకొని ఇక్కడ లాక్ చేసుకున్నాను. ఇది మనము కుచ్చు కట్టేకి యూస్ చేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను కుచ్చు కట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ లాస్ట్కి మళ్ళీ ఇక్కడ ఈ లాస్ట్కి ఎండ్కి నేను కుచ్చు కట్టినాను. ఓకేనా, ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.